వెల్కమ్ టు ఎల్జీసీ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు రాగిజావ పంపిణీకి మరో 3 ఏళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం. పాలకులలో సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు ఎక్కాట్లు. బీసీ రిజర్వేషన్లపై రాజమహేంద్రవరంలో కీలక విచారణ. విద్యార్థుల పోషకాహారాన్ని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో అమలు అవుతున్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో 3 సంవత్సరాలు కొనసాగించేందుకు ఒప్పందం కుదిరింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ట్రస్ట్ ప్రతినిధులు మరియు అధికారులు ఈ నిర్ణయాన్ని ఖరారు చేశారు. 2026 నుండి 29 వరకు విద్యార్థులకు రాగిజావ పంపిణీ కొనసాగనుండడం విశేషం. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారం మరింత మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన డ్వాక్రా గ్రూపులు 10 మంది మహిళలకు 50,000 విలువైన ఎగ్ కార్డులు పంపిణీ చేశారు. అలాగే 20 మంది ఎస్సీ లబ్ధిదారులకు 50,000 సబ్సిడీతో ఒక్కొక్కరికి ₹1,00,000 రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడేందుకు మరియు స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బాగుందండి. ఇన్ని రకాలైన సౌకర్యాలతో చేతి వృత్తులకి, కుల వృత్తులకి ఆదరించే వాళ్ళు వరకు ఎవరు లేరు. కొంచెం నీట్ గా ఆమ్లెట్స్ ఇవన్నీ వేసి ఎగ్ ను కూడా బాగా ప్రోత్సహించాలి. మంచి ప్రోటీన్ ఎగ్. యాగు మహిళా ఆర్థిక సాధికారత అంటే చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం. ఆ రోజు డ్వాక్రా సంఘాలను, మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను తీసుకురావడం, ఆ డ్వాక్రా సంఘాలను కూడా మరింత బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగానే మరి ఈ రోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. నెక్ వారి యొక్క సౌజన్యంతో ₹50,000 పైబడి విలువ చేసేటువంటి ఈ యొక్క ఎగ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ ఉచితంగా ఆ డ్వాక్రా ఉమెన్కి అందజేస్తూ ఉన్నాం. అందులో ప్రత్యేకంగా ఏదైతే నెక్ ఇప్పుడే మనం చూసాం, అన్ని సౌకర్యాలతోటి కూడా గ్యాస్ దగ్గర నుంచి, స్టవ్ దగ్గర నుంచి, పాత్రల దగ్గర నుంచి, స్టూల్స్ దగ్గర నుంచి మొత్తం సమస్తము కూడా నెక్ అంటే ఎవరైతే ఈ ఎగ్ వాడకం కూడా పెంచాలి, ఎగ్ మంచి ప్రోటీన్ ఫుడ్, దాని ద్వారా వివిధ రకాలైనటువంటి వంటకాలు ఏ రకంగా టేస్ట్గా తయారు చేసి పబ్లిక్కి, ప్రజలకి ఎట్లా అలవాటు చేయాలనే దాని మీద కూడా ఆ నెక్ యొక్క సహకారంతో మహిళల యొక్క ఆర్థిక సాధికారత కోసం ఈరోజు ఆ యొక్క ₹50,000 విలువ చేసేటువంటి వెహికల్ ఆ యొక్క లబ్ధిదారుడికి అందజేయడం జరుగుతుంది. ఆ రకంగా ఈరోజు మన పాలకొల్లులో ఉన్నటువంటి
3 మండలాలు ఎలమంచిలి, పాలపల్లి మండలం, కోడూరుకు సంబంధించి ఈవేళ 10 లబ్ధిదారులకి ఈరోజు అందజేయడం జరిగింది. గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల ఖరారుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ సోమవారం రాజమహేంద్రవరం R&B అతిథి గృహంలో బహిరంగ విచారణ నిర్వహించింది. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. బీసీల రిజర్వేషన్ల ఖరారులో కేవలం కులగణన మాత్రమే కాకుండా సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం కూడా ప్రధాన ప్రమాణంగా పరిగణించబడుతుందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా స్పష్టం చేశారు. లాస్ట్ టైం నేను ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ కమిషన్ కూడా టేక్ చేసినప్పుడు చూశాను. అంటే ఆ కమిషన్ పర్పస్, ఈ కమిషన్ పర్పస్ డిఫరెంట్. ఇక్కడ ముఖ్యంగా మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలి, ఎంత ఉండాలి, అది కూడా ప్రతి యూనిట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్. సో ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ రిజర్వేషన్ పర్సెంటేజ్ చేంజ్ కావచ్చు. అంటే డిపెండింగ్ అపాన్ పాపులేషన్ ఈ రిజర్వేషన్ రికమెండ్ చేయాలి. అండ్ అన్లైక్ షెడ్యూల్ కాస్ట్ కోసం సెన్సస్లో సబ్ కాస్ట్ వైజ్ కూడా సెన్సస్ జరుగుతుంది. బీసీ కేసులో అటువంటి డేటా మనకు సెన్సస్ నుంచి రాదు. సెన్సస్లో ఇలాంటి సెన్సస్ జరగలేదు. మళ్ళీ మేబీ నెక్స్ట్ సెన్సస్లో ఇవి అన్నీ జరుగుతుంది, కానీ ఇప్పటివరకు ఆ డేటా అవైలబుల్ లేదు. అందుకని నేను చెప్పేది అంటే ఇప్పుడు ఉన్న డేటాలో మీ ఆఫీసర్స్లో కొంతమందికి కొంచెం ఇంకా ఎక్కువగా ఈ సబ్జెక్ట్ గురించి అవగాహన ఉండవచ్చు. సో ఇట్ వుడ్ నో ఎనీథింగ్, ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో ఉన్న బ్యాక్వర్డ్ కులాల గురించి, వాళ్ళ గురించి ఏదైనా సర్వే జరిగి ఉంటే, లేకపోతే ఇంకో ఇష్యూ ద్వారా ఏదైనా స్టడీ పాతకాలంలో జరిగింది, ఇవన్నీ నాకు షేర్ చేస్తే, అంటే మీటింగ్లో మెన్షన్ చేయండి, తర్వాత కూడా పంపిస్తే నాకు ఉపయోగపడుతుంది. అది ఒకటి. సెకండ్ అంటే ఇప్పుడు ఈ బీసీ పాపులేషన్ గురించి చూడాలంటే ముఖ్యంగా మీకు ఇప్పుడు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతుంది. దట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఉన్న డేటా ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది, దానికి అక్యురసీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అంటే నాకు తెలుసు. స్టేట్లో కూడా రివ్యూ చేశాను, మిగతా జిల్లాలో కూడా చూశాను. అంటే 99% పూర్తి అయిపోయిందే చెప్తారు. మొత్తం ఇక్కడ కూడా అదే విధంగా ప్రోగ్రెస్ ఉంటుంది. కానీ 99% అది మీరు వెరిఫై చేశారు సరిగా. దానికి వెరిఫికేషన్ కోసం ఏ విధంగా ఏర్పాటు జరిగింది, ఏం సిస్టమ్ తయారు చేశారు, ఏ ప్రాసెస్ ద్వారా వెరిఫికేషన్ అయింది, క్రాస్ చెక్ చేయడం జరిగింది, ఏదైనా టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ అయిందా, అంటే ప్రతి జిల్లాలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఉంది, కలెక్టర్స్ ఇవన్నీ వేరే విధంగా మీరు రివ్యూ చేశారు, లేకపోతే సమ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, లేకపోతే మండల స్థాయి ఆఫీసర్స్ వెళ్ళి రివ్యూ చేశారు, కొన్ని ఇన్యూమరేటర్స్ ద్వారా చేసే పనికి క్రాస్ చెక్ చేశారు. అప్పుడు మాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ డేటా కలెక్షన్ ప్రాసెస్ సరిగా ఉంది. సో దాని గురించి డిస్కస్ చేయాలి. తర్వాత ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ చాలా మంచి డీటెయిల్స్ నాకు ఇచ్చారు. థ్యాంక్స్, బికాజ్ వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఈజ్ ఆల్రెడీ గివెన్ బై హిమ్. అంటే లాస్ట్ ఎలక్షన్లో 21 ఎలక్షన్లో పంచాయత్ వైజ్గా, మున్సిపల్ కార్పొరేషన్ వైజ్గా, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, అంటే మెంబర్ వైజ్ హౌ మెనీ బీసీ మెంబర్స్ వాట్ ఎలక్టెడ్. అంటే ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ ఫిగర్ ఇచ్చారు, కానీ నేమ్ వైజ్ అంటే ఎంపీటీసీ నేమ్, ఆ ఎంపీటీసీలో ఉన్న మంత్లీ వాళ్ళకి కాస్ట్ ఇంకొకటి అంటే వాళ్ళకి యాక్చువల్ కాస్ట్ కూడా కావాలి. బీసీ ఉంది రాష్ట్ర సరిపోవట్లేదు, బీసీ ఏబిసిడి. అది ఎందుకు నేను అడుగుతున్నాను అంటే ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తారు, ఇప్పుడు కూడా మీ అందరూ చూస్తారు. ఇంతకు ముందు 1 రిప్రజెంటేషన్ కూడా చేశారు, దట్ బెనిఫిట్స్ అందరికీ సమానంగా రావట్లేదు. అంటే పొలిటికల్ రిప్రజెంటేషన్ గురించి చెప్తున్నారు. అది నేచురల్గా చాలా రీజన్స్ ఉంటాయి. వాళ్ళ నంబర్ వల్ల వాళ్ళకి సీట్ దొరికిందా దొరకలేదా, ఏ విధంగా జరిగింది అది ఉండవచ్చు. రీజన్స్, కొన్ని రీజన్స్ కనిపించారు. సో వీ హ్యావ్ టు నో అబౌట్ వాట్ ఆర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ who are not getting benefit or what are their special grievances. అందుకనే మళ్ళీ మీ ఎలక్షన్ డేటా చూసుకొని ఏబిసిడి ప్రకారంగా యాక్చువల్ కాస్ట్ చూసుకొని అంటే దట్ డేటా విల్ యూజ్ఫుల్ ఫర్ us. విశాఖ గాజువాక ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ విశాఖ జిల్లా 4వ మహాసభ బీసీ రోడ్ లో ఈ నెల 5వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు విశ్రాంతి ఉద్యోగులకు చిన్న చూపులు చూస్తున్నాయని, ధర్నాలు చేసిన అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా విశ్రాంతి ఉద్యోగులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మా ప్రధానమైన డిమాండ్లు పెన్షన్ 9,000 రూపాయలకు వెంటనే పెంచాలని, భార్యాభర్తలకు వైద్య సదుపాయం కల్పించాలని, రైల్వే రాయితీని పునరుద్ధరించాలని అన్నారు. ఈ నెల 5వ తేదీన గాజువాక్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, విశ్రాంతి ఉద్యోగులు అందరూ ఈ సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ స్టీల్ నుండి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ విశాఖ జిల్లాకి అధ్యక్షులుగా మూడో మహాసభలో ఎన్నిక కాబడ్డాను. ఎన్నికైన నుంచి నాటి నుండి నేటి వరకు కూడా ఏదైతే పెన్షనర్స్ ఉన్నారో పెన్షనర్ సమస్యల మీద నిరంతరం నిత్యం పోరాడుతూనే ఉన్నాం. పిఎఫ్ ఆఫీసు పరిధిలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి నిరంతరం వారితో చర్చలు జరుపుతా ఉన్నాం. అలాగే ఇక్కడ నుండి ఢిల్లీ పరిధిలో ఉన్న వాటిని సిబిటి మెంబర్ కరిమలైన్ ద్వారాగా ఆ సిబిటి మీటింగ్ లో రైట్ చేసి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే ఏదైతే ఈపీఎస్ 95 పెన్షనర్ ఉన్నారో ఆయనకి మినిమం 9,000 ఇవ్వాలి, దానికి డిఏ అనుగుణంగా ఇవ్వాలి, భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఉచిత వైద్యం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు హుస్సేన్ అండి. నేను ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గత మహాసభ నుండి ఈ రోజు వరకు వ్యవహరిస్తున్నాను. గత మహాసభ 22 జూలై 2022లో జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అప్పుడు నేను ప్రధాన కార్యదర్శిగా, మా మిత్రులు కె దీనబంధు గారు అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించాము. ఈ బాధ్యతలు స్వీకరించిన కాడి నుంచి మేము అనేకమైన పోరాట కార్యక్రమాలు నిర్వహించాము. ఈ పోరాట కార్యక్రమాల్లో మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మినిమం పెన్షన్ 9,000 రూపాయలు చేయాలని, అలాగే భార్యాభర్తలకు వైద్య సదుపాయం కల్పించాలని, అలాగే అందరికీ హైయర్ పెన్షన్ అంటే 1/9/2014 ముందని తర్వాత అని కాకుండా అందరికీ హైయర్ పెన్షన్ అవకాశం కల్పించాలని, అలాగే రైల్వే రాయితీని పునరుద్ధరించాలని ఇచ్చేస్తున్నాము. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఏ సంక్షేమ పథకం కూడా మా ఈపీఎస్ 95 పెన్షన్ వాళ్ళకు రావట్లేదు. కారణం ఏంటంటే ఇది కొట్టగానే మీరు ఎంప్లాయీ అని వస్తుంది. అందువల్ల ఏ సంక్షేమ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకం కూడా మా ఈపీఎస్ పెన్షన్ రావట్లేదు. అందువల్ల మా ఈపీఎస్ 95 పెన్షన్లు అందరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు, రేషన్ కార్డులు, సామాజిక పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సామాజిక పెన్షన్ కూడా మాకు కేటాయించాలని కోరుకుంటున్నాము. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను బరువుగా కాకుండా బాధ్యతగా భావించాలని సీతానగరం ఏఎస్ఐ ఎన్ లక్ష్మణరావు అన్నారు. స్థానిక జాతీయ రహదారిలో గుర్రాల బీటీ జంక్షన్ వద్ద ఏఎస్ఐ ఎన్ లక్ష్మణరావు తన సిబ్బందితో కలిసి సోమవారం వాహన తనిఖీలు నిర్వహించారు. అటువైపుగా వచ్చే వాహనదారులను ఆపి వారి డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వారి వాహన ధృవపత్రాలను పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు ఎలా జరుగుతాయో తెలియదని, హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గించవచ్చన్నారు. హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. నీ పేరు పవన్ కుమార్. మందు కట్టి డబ్బులు కట్టేస్తారు, ప్రాణం తెచ్చుకోలేం కదా. 1000 రూపాయలు కట్టేస్తామంటే అంటారు, కానీ దెబ్బ తగిలితే తల దెబ్బ తగిలితే హాస్పిటల్ పాలైపోవాలా. అందుచేత హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించండి. మా నుంచి మీరు ఇబ్బంది పడకండి. విశాఖ గాజువాక్ లో క్రీడాకారులను అభినందించిన బీజేపీ నేత కేఎన్ఆర్. మే 3న విశాఖ మల్కాపురం సిఐఎస్ఎఫ్ గ్రౌండ్ లో జిల్లా స్థాయి కరాటే పోటీలు జరిగాయి. గాజువాక్ కు చెందిన టైగర్ పవర్ కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొత్తం 28 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
సోమవారం గాజువాక బీజేపీ కన్వీనర్ మరియు రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కరుణారెడ్డి నరసింహరావు క్యాంపు కార్యాలయంలో విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ మొత్తం 28 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, అందులో 26 మంది పతకాలు సాధించారని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత చదువుల్లో, ఉద్యోగ అవకాశాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ కోచ్లు కరణం, సన్నీ, ఆనంద్, పవన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్న మన విశాఖ మల్కాపురం సిఐఎస్ఎఫ్ క్వార్టర్స్లో జరిగిన కరాటే అండ్ కిక్ బాక్సింగ్ పోటీల్లో జిల్లా స్థాయి పోటీలు జరిగాయి. అందులో మన గాజువాక్ నుంచి టైగర్ పవర్ కిక్ బాక్సింగ్ అకాడమీ తరపు నుంచి సన్నీ గారు, ఆనంద్ గారి నేతృత్వంలో మొత్తం 28 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో 26 మంది విజయం సాధించారు. గోల్డ్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్. వారందరికీ కూడా అభినందిస్తూ ఈరోజు వారందరికీ పథకాలు, అదేవిధంగా సర్టిఫికేట్స్ అందజేసి అభినందించడం జరిగింది. దాంతోపాటు ఓవరాల్ ఛాంపియన్ కూడా ఆ ట్రోఫీ కూడా మన టీంకే వచ్చింది. ఈ సందర్భంగా బెస్ట్ టీమ్గా కూడా 2 ట్రోఫీలు కూడా గెలుచుకున్నారు. మరి గతంలోనూ కూడా మన సన్నీ గారు, ఆనంద్ గారు, వెంకట గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో కూడా ఎంతో మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కిక్ బాక్సింగ్, కరాటే నేర్చుకోవడం ద్వారా రోజు స్టూడెంట్స్ చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా రోజు 1 గంట ప్రాక్టీస్ చేస్తే ఫిట్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. దాంతోపాటు చదువుల్లో కూడా రాణిస్తారు. కాబట్టి మరి వీళ్ళు చాలా చక్కగా రాణిస్తున్నారు. వీళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి, కోచెస్కి, అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి, కాలేజీ యాజమాన్యం కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ మీరు భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ సాధించి స్పోర్ట్స్ కోటాలో జాబ్ సంపాదించాలని మనస్ఫూర్తిగా ముందుగా అందరికీ నమస్కారం అండి. నిన్న మల్కాపురం సిఎస్ఎఫ్ క్వార్టర్స్లో ఇంట్రోడోజో కరాటే అండ్ కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ యొక్క కాంపిటీషన్కి గాజువాక టైగర్ పవర్ కరాటే అండ్ కిక్ బాక్సింగ్ క్లబ్ నుంచి టోటల్గా 28 మంది పార్టిసిపేట్ చేశారు. ఇందులో 28 మందిలో 26 మంది మెడల్స్ సాధించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధించిన మెడల్స్ అందరికీ కూడా కంగ్రాట్స్ తెలుపుతూ ఈరోజు వాళ్ళందరికీ కూడా కేఎన్ఆర్ గారు, బీజేపీ కేఎన్ఆర్ గారు చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా మెడల్స్ ఇవ్వడం జరిగిందండి. ప్రతి విషయానికి కూడా కేఎన్ఆర్ సార్ మేము ఉన్నాము, మీకు సపోర్ట్ చేస్తూ ప్రతి దానికి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మాకు ప్రతి విషయంలో కూడా మాకు స్పాన్సర్ చేయడం కానీ, ఏ ఈవెంట్స్ కూడా సరే మేము అతను ఇన్వైట్ చేస్తే కాదనుకుంటా ప్రతి ఈవెంట్ కూడా పార్టిసిపేట్ చేస్తూ అన్ని ఈవెంట్లు కూడా వస్తూ ఉంటారు. సో ఈరోజు అతని చేతుల మీదుగా పిల్లలకి సర్టిఫికేట్స్, మెడల్స్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ముందు కూడా నెక్స్ట్ నేషనల్స్కి, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఉన్నాయి. ప్రతి ఈవెంట్స్ కూడా హార్డ్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు సో వెళ్ళడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. విశాఖ గాజువాక కష్టపడి పనిచేసే వారికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందని ఇటీవలే టీడీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ మేరకు విజయవాడ టీడీపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేసి విశాఖ విచ్చేసిన రామ్మోహన్ నాయుడుకి విశాఖ ఎయిర్పోర్ట్ లో కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జింక్ గేట్ నుండి రామకృష్ణపురం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అక్కడ ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడు టీడీపీ పార్టీలో కార్యకర్తగా తన ప్రయాణం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గా, నియోజకవర్గ పరిశీలకులుగా అనేక పదవులు చేపట్టారని, ఈ రోజు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం అవడం ఆనందదాయకమన్నారు. నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రుణపడి ఉంటారని, పార్టీ బలోపేతానికి నా సాయి శక్తులా కృషి చేస్తారని అన్నారు. రాబోయే 20 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వ అధికారంలో ఉండే విధంగా కూటమి పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ అప్పచెప్పిన ప్రతి పనిని నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో సరికొత్త మార్పు వచ్చింది. ఎందుకంటే ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ని ఈరోజు రాష్ట్ర పోలిట్ బ్యూరోలకు తీసుకున్నారు. అలాగే ఒక మండల ప్రెసిడెంట్ను కూడా ఒక మహిళని ఈరోజు రాష్ట్ర కమిటీలో తీసుకున్నారు. అలాగే విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి నన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రకటించారు. ఈరోజు నారా లోకేష్ అన్న అంటే 40 ఏళ్ల పాటు లోకేష్ అన్నతో మేము అందరం కలిసి జర్నీ చేయాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఏ ఒక్కరు సొత్తు కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి వారి కుటుంబ బాధ్యతలు తీసుకోవాలని చెప్పి ఈరోజు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సంయుక్తంగా పనిచేస్తున్నాం. నిన్న నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరే చూశారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో యువతందరూ కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి. ఈరోజు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక తెలుగుదేశం కార్యకర్త పుట్టాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఒక దొంగ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందులో ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు కూడా అధ్యక్షులు అయ్యి ఈరోజు మా గణబాబు గారి ఆశీస్సులు కానీ ఈరోజు చూసుకుంటే రాష్ట్రం అంతా కూడా ఒక అద్భుతమైన చరిత్రకు నాంది పలికం. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్త అధినేతగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచేటట్టు, అలాగే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా కార్యాచరణ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. జై తెలుగుదేశం. విశాఖ గాజువాక్ లో కేఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ కర్ణంరెడ్డి నరసింహరావు తెలిపారు. పేద విద్యార్థులకు చేయూత, మురికివాడల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, క్రీడాభివృద్ధికి ప్రోత్సాహం వంటి కార్యక్రమాలకు ఎక్కువగా ప్రోత్సాహాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. గాజువాక బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో పాత కర్ణవాణిపాలెం పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్ కర్ణంరెడ్డి నరసింహరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ ద్వారా 200 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పేదరికంతో ఇబ్బందులు పడుతున్న వారికి చేయూత ఇవ్వాలనే దృఢ సంకల్పంతో కేఎన్ఆర్ ఫౌండేషన్ ను నెలకొల్పామని, దీని ద్వారా ప్రతి నెల సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటిదాకా పట్టణ ప్రాంతానికే పరిమితమైన సేవలు ఇక మీదట గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. దేశంలో నిబద్ధత కలిగిన భారతీయ జనతా పార్టీలో తాను కొనసాగుతూ ఉండటం, పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. తాను చేపట్టిన ప్రతి పనికి వెన్నంటూ ఉంటూ తన కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తూ వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా సీనియర్ నాయకులు డాక్టర్ గొర్లె సత్యనారాయణ, గూటూరు శంకర్రావు, సిరిసపల్లి నూకరాజు, బాటా శ్రీనివాస్, జనసేన రాష్ట్ర కార్యదర్శి గడిసల అప్పారావు, కరణం కనకారావు, గంధం వెంకట్రావు, ఆర్మీ గోవింద్, మడక రమేష్, తాతారావు, నాగేశ్వరరావు, రోహిణి, భువనేశ్వరి, శివపార్వతి, సత్యనారాయణ, సత్యబాబు, బాబురావు, గోవింద్, సోమనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా 50వ జన్మదిన సందర్భంగా పలువురు పెద్దలంతా వచ్చి మన గాజువాక పార్టీ కార్యాలయంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి నడుం బిగించినటువంటి మా సోదరులు పెద్దల గవర్నీయులు శ్రీ గూటూరు శంకర్రావు గారికి, మరి ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి వచ్చి మమ్మల్ని అందరినీ ఆస్వాదించినందుకు పెద్దలు గవర్నీయులు డాక్టర్ గొర్రె సత్యనారాయణ గారికి, అదేవిధంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గారు శ్రీ సిరిసపల్లి నూకరాజు గారికి, మరియు జిల్లా కార్యదర్శి గారు శ్రీ సోమబాబు గారికి, మాజీ కార్యదర్శి గారు శ్రీ కొండ అల్లాజీరావు గారికి, చాలామంది ఉన్నారు. మా సిరిసపల్లి సత్యనారాయణ మావయ్య గారు, అదేవిధంగా ద్వారపురెడ్డి సురేష్ రెడ్డి గారు, గరికిని పైడరాజు గారు, మహిళా మోర్చా జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు శ్రీమతి రోహిణి గారు, అదేవిధంగా ఈశ్వరరావు గారు, దుర్గా ప్రసాద్ గారు, ఫ్రెండ్ కృష్ణారెడ్డి గారు, ముసలయ్య గారు, నాగేశ్వరరావు గారు, పేర్ల అప్పారావు గారు, పేర్ల సత్యారావు గారు, కోసూరు తాతారావు గారు, కాన్వీర్ అప్పలరాజు గారు, అశోక్ గారు, రంజిత్ గారు, రంగనాయకులు గారు, ఈశ్వరరావు గారు అందరూ చెప్తాడు, మా జూనియర్ క్లాస్మేట్ ఈశ్వరరావు గారి టీము, వినోద్ బాలి గారు. ముఖ్యంగా మన గాజువాకలో చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. నేను కూడా రాజకీయాల్లోకి రాకముందు కేఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛంద సంస్థల్లో కార్యక్రమాలు చేశాము. వందే భారత్ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ వినోద్ బాలి గారు, ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫు నుంచి ఏఎన్ఆర్ గారు, అదేవిధంగా జాగారపు శ్రీని గారు, మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి, ఇలా స్వచ్ఛంద సంస్థలు, క్రీడాకారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, మా సిరిసపల్లి సత్యనారాయణ గారు అందరూ కూడా, అదేవిధంగా మా కేఎన్ఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి రామనాయుడు గారు, మా రాజశేఖర్, రామస్వామి గారు, మా మీడియా సోదరులు అందరూ కూడా వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఖచ్చితంగా మరి వాళ్ళందరి సలహాలు సూచనల మేరకు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి
మా కుటుంబం తరపు నుంచి మేమంతా ఖచ్చితంగా ఆ వంతు ప్రయత్నం చేస్తాము. మరి మరొకసారి నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. విశాఖ గాజువాక యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ కర్ణరెడ్డి నరసింగరావు, వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, 73వ వార్డు మాజీ కార్పొరేటర్ భూపతిరాజు, శ్రీనివాస్, సుజాత అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 73వ వార్డు ఆదర్శ్ నగర్ లో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న విశాఖ ప్రీమియర్ లీగ్ నేటితో ముగిసింది. విశాఖ ప్రీమియర్ లీగ్ ఆర్గనైజర్ సంజయ్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ కర్ణరెడ్డి నరసింగరావు, వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, యువ నాయకులు పల్లా కార్తిక్, 73వ వార్డు మాజీ కార్పొరేటర్ భూపతిరాజు, శ్రీనివాసరాజు, సుజాత విచ్చేసి ముందుగా బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ కర్ణరెడ్డి నరసింగరావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన విశాఖ ప్రీమియర్ లీగ్ ఆదర్శ గ్రౌండ్ లో నిర్వహించడం క్రీడాకారులకు ఎంతగానో ఆహ్లాదాన్ని ఇస్తుందని అన్నారు. ఈ ఆదర్శ గ్రౌండ్ ను క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడేలాగా అద్భుతమైన స్టేడియంలా రూపాంతరం దించుకుంటుందని అన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రీడాకారులు ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రీమియర్ లీగ్ కొనసాగించారని తెలిపారు. విశాఖ ప్రీమియర్ లీగ్ లో 10 జట్లు పాల్గొన్నాయని, మొదటి స్థానంలో గోవింద్ సిసి, 2వ స్థానంలో పోలమాంబ 11, 3వ స్థానంలో భాస్కర్ 11 జట్లు విజయం సాధించాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాకారులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రాంతంలో మొదటిసారిగా విశాఖ ప్రీమియర్ లీగ్ పెట్టినటువంటి సంజయ్ వర్మ గారికి, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ గారు శ్రీమతి భూపతిరాజు, సుజాత గారికి, అదేవిధంగా మరో అతిథులు వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ గారు శ్రీ తిప్పల దేవన్ రెడ్డి గారికి, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ పల్లా కార్తీక్ గారికి, అదేవిధంగా మరో టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ కాతా బాలకృష్ణ గారికి, వైసీపీ నాయకులు సోదరులు శ్రీనివాస్ వర్మ గారికి, అదేవిధంగా మనోజ్ గారు, మరి మంచి ప్లేయరు మనోజ్ గారికి, సోదరులు ప్రకాష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ స్పోర్ట్స్ జరిగితే ఈరోజు నా బర్త్డే సందర్భంగా అందరూ కేక్ తీసుకొచ్చి మరి అందరి మధ్యలో కేక్ కట్ చేసి నాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు నిర్వాహకులకి, పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గత 3 రోజులుగా సుమారు 10 టీంలు ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొని హోరాహోరీగా మరి అంతా కూడా ఆడారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ ఏమో ఇప్పుడు నిర్వాహకులంతా కూడా ప్రకటించడం జరుగుతుంది. మనకి క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉందో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది. ఈ రోజు కూడా 2 మ్యాచ్లు జరుగుతున్నాయి. ప్రతి మ్యాచ్ కి కూడా కనీసం 20 కోట్ల నుంచి 100 కోట్ల మంది వరకు చూస్తుంటారు. మరి ప్రపంచంలోనే క్రికెట్ కి ఎంత ఆదరణ ఉంది. దానికి మన ప్రాంతం నుంచి కూడా గతంలో ఎంతో మంది క్రీడాకారులు వెళ్ళారు. ఇప్పుడు కూడా మనకి నితీష్ కుమార్ రెడ్డి గారు మన ముందు నుంచే వెళ్ళి ఐపీఎల్ లను కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి స్టూడెంట్స్ కూడా వాళ్ళు చదువులతో పాటు ఇలాంటి క్రికెట్ మ్యాచ్ల్లో పాల్గొని మీరు మీ యొక్క ప్రతిభ కనబరిస్తే ఖచ్చితంగా మీకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, మీకు ఖేలో ఇండియా పథకం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎవరైతే మీలాంటి క్రీడాకారులు ఉన్నారో వారందరికీ కూడా చాలా చక్కగా ప్రోత్సహిస్తూ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధిస్తే వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా అన్ని ప్రోత్సాహాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీకు స్పోర్ట్స్ కోటాలో వేరే రాష్ట్రాల్లో అయితే కేవలం 2%, కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు 3% కోటా కేటాయించి మీకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంది. మీరు వయసుతో సంబంధం లేకుండా డైలీ క్రికెట్ ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా యాక్టివ్గా ఉంటారు, ఫిట్ గా ఉంటారు, అన్ని రంగాలను కూడా రాణిస్తారు. కేవలం క్రికెట్ లోనే కాకుండా మీరు చదువుకుంటారు, కొంతమంది ఉద్యోగాలు కూడా చేసిన వాళ్ళు ఉంటారు. మీరు మీ రంగాల్లో ముందుకు వెళ్ళాలని ఆకర్షిస్తూ మరి ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ సాధించారో వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. విశాఖ గాజువాక కేఎన్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్, గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణరెడ్డి నరసింగరావు జన్మదిన వేడుకలు
డిజైర్ సొసైటీలో పిల్లల మధ్య ఘనంగా జరిగాయి. ముందుగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కన్నారెడ్డి నరసింగరావు జన్మదిన వేడుకలు గత 15 సంవత్సరాలుగా డిజైర్ సొసైటీలో జరుపుకోవడం, అలాగే వారి కుటుంబ సభ్యులు పుట్టినరోజు, పెళ్లి రోజులు వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. ఒక్కరోజు పిల్లలకి భోజనం పెట్టడం, వాళ్ళకి సమయం కేటాయిస్తే ఎన్ని పూజలు చేసినా రానంత ఫలితం వస్తుందన్నారు. ఇక్కడ డిజైర్ సొసైటీని నిర్వహిస్తున్న లక్ష్మణ్, రోహిణిలు పిల్లలు ఎంతో ఆప్యాయతతో చూసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో కన్నారెడ్డి నరసింగరావు కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు, యువశ్రీ ములకలపల్లి ప్రకాష్ నాయుడు, రాజశేఖర్, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు డిజైర్ సొసైటీ శ్రీనగర్ గాజువాకలో శ్రీ 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 కరణవరెడ్డి నరసింగరావు గారు, బీజేపీ గాజువాక్ కన్వీనర్ గా అయినటువంటి సార్ మన డిజైర్ సొసైటీ పిల్లల సమక్షంలో తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరి మా డిజైర్ సొసైటీ పిల్లల తరపు నుంచి, అదేవిధంగా డిజైర్ సొసైటీ యాజమాన్యం రవిబాబు గారి తరపు నుంచి కూడా సార్కి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటాము. అయితే ఈ విధంగా గత 2015వ సంవత్సరం నుంచి కూడా కేఎన్ఆర్ సార్ ఇంట్లో వాళ్ళ సతీమతి బర్త్డే కానీ, అదేవిధంగా చిరుహాసన్ బర్త్డే కానీ, సాహితీ బర్త్డే కానీ, అదేవిధంగా సార్ బర్త్డే కానీ, తర్వాత వాళ్ళ పెళ్లి రోజు సందర్భం కూడా దీంతో పాటుగా ఏంటంటే మాధవన్ గారి బర్త్డే, జీవీఎల్ గారి బర్త్డే, అదేవిధంగా మోదీ గారి బర్త్డే కూడా మా డిజైర్ సొసైటీ పిల్లల సమక్షంలో జరుపుకొని, అదేవిధంగా వాళ్ళకి ఆ రోజు కంప్లీట్ గా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా ఈ స్ఫూర్తిని మిగతా దాతలందరూ కూడా ఈ విధంగా కొనసాగాలని కోరుకుంటూ మరొకసారి కేఎన్ఆర్ సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు మా గాజువాక కన్వీనర్ కన్నవరెడ్డి నరసింహరావు గారు 50వ జన్మదిన ఇవాళ డిజైర్ సొసైటీలో జరుపుకోవడం జరిగింది. ఈ డిజైర్ సొసైటీలో ఏంటంటే ఆల్మోస్ట్ ఆయన చాలా ఇంచుమించు ఒక 10-15 సంవత్సరాలు బట్టి ఇక్కడే జరుపుకోవడం ఆనవాయితీగా ఈ రోజు అదే భాగంలో పిల్లల మధ్య జరుపుకోవడం జరిగింది. ఆయన ఆశీర్వాదం చూసుకునే మేము కూడా మా ఫ్రెండ్ సర్కిల్ కానీ మేము కానీ అందరూ కూడా ఈ డిజైర్ సొసైటీలోనే జరుపుకోవడం జరుగుతుందండి. కేఎన్ఆర్ గారిని చూసే ఇక్కడ రావడం జరిగింది. అలాగే మిగతా దాతలు చాలా వరకు కూడా ఈ డిజైర్ సొసైటీలోకి ఆల్మోస్ట్ మా బీజేపీ తరఫున చాలా మంది కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా లక్ష్మణ్ గారికి కూడా చాలా వరకు మాకు సహకరిస్తున్నారు. సో ఈ రోజు మన బర్త్డే జరుపుకున్న కేఎన్ఆర్ గారికి అలాగే భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.